హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వాక్స్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చిన్నపిల్లల కోసం ఏమైనా చేయమని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ప్రోటీన్ మిల్క్ అయితే ఈరోజు మన ఛానల్లో ప్రిపేర్ చేశానండి. సో ప్రోటీన్ మిల్క్ ఇంకా అందరి పిల్లలకి ఎలా ఇవ్వాలి, ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇగోండి, మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కోకోనట్ అండి. ఈ కోకోనట్ తోటే ఇప్పుడు మనం ప్రోటీన్ మిల్క్ పసిపిల్లలకి ప్రిపేర్ చేయబోతున్నామండి. ఇగోండి, కోకోనట్ పైన పెచ్చులు ఈజీగా రావాలి అంటే ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాము అంటే తర్వాత ఒక 2 hours తర్వాత తీస్తే మొత్తం దానిపైన ఉన్న బ్లాక్ కూడా వచ్చేస్తుందండి. బట్ నాకు టైం లేక నేను ఒక 1 hour పెట్టి తీసేసాను. చాలా ఈజీగా కోకోనట్ని ఇలా మనం పగలగొట్టుకోవచ్చండి. ఇంక ఇలా కోకోనట్ పగలగొట్టి ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసి నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇవి ఎంత ప్రోటీన్ మిల్క్ అంటండి, ఇది చాలా బెస్ట్ మిల్క్ అని నేను చెప్తానండి. చిన్నపిల్లలకైతే మనం మటన్ తింటే ఎన్ని ప్రోటీన్స్ వస్తాయో మనకి మిల్క్ పిల్లలకి ఇస్తే అన్ని ప్రోటీన్స్ అందుతాయండి వాళ్ళకి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇగోండి, నేను ఇలా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని మిక్సీ జార్ పట్టుకొని ఇందులో ఉన్న పాలన్నీ ఇప్పుడు సపరేట్ చేస్తానండి. చూడండి, మిల్క్ చాలా చిక్కగా భలే ఉంటుందండి. టేస్ట్ కూడా స్వీట్గా ఉంటుంది మిల్క్. ఇగోండి, మొత్తం ఇలా మిల్క్ మొత్తం స్క్వీజ్ చేసుకోవాలండి. ఇది మనం బేబీస్కి 8th month ఎంటర్ అయిన తర్వాత ఇస్తే బెస్ట్ అండి. లేదు అంటే 7th month వచ్చిన 20 days తర్వాత దీన్ని ఇంట్రడ్యూస్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి మిల్క్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. పింక్ మిల్క్, పిల్లలకి పాలు, మిల్క్ పౌడరు, అలా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి మీ పిల్లలకి ట్రై చేయండి. ఈ మిల్క్ని మటన్ మిల్క్ అని ఎందుకు అన్నానంటండి, ఈ మిల్క్లో 50% ప్రోటీన్స్ ఉంటాయండి. అంత ప్రోటీన్ మిల్క్ ఇదైతే. అండ్ ఇప్పుడు ఇలా స్క్వీజ్ చేసేసాను కదా, మొత్తం పిప్పంతా తీసేసుకున్నాను. ఇందులో బాదం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 5-6 బాదంలు. నేనైతే ఒక 2 బాదంలు, 3 జీడిపప్పులు మిక్సీ వేసేటప్పుడే వేసేసానండి, చూపించడం మర్చిపోయినా. ఇంకా ఇగోండి, ఇలా స్టవ్ పైన పెట్టి జస్ట్ గోరువెచ్చగా హీట్ చేసుకుంటే సరిపోతుందండి. పచ్చిపాలు ఇచ్చామంటే వికారం వస్తుంది అండ్ డైజెషన్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఇగోండి, పాప కోసం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను. స్వీట్గా ఉంటే ఇంకా త్వరగా తాగేస్తారు. ఇవి జనరల్గానే స్వీట్గా ఉంటాయి, బట్ మా పాపకు బెల్లం వేస్తే కొంచెం ఇంట్రెస్ట్గా తాగుతుందండి. ఇగోండి, బెల్లం వేసాను బాబు కోసం ఇలా గ్లాస్లో వేసుకున్నాను. చాలా మనకి ఫీడింగ్ సరిపోతుంటుందండి 7th month వచ్చిన తర్వాత. సో ఫుడ్ తిండ్రు కొంతమంది, టెన్షన్ పడకుండా ఇలాంటి మిల్క్స్ అన్నీ ట్రై చేయండి. బొద్దుగా లావుగా బొజ్జు నిండా తాగుతారండి. వీడియో మీకైతే యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఇగోండి, మా పాపకి తాగి చూపిస్తాను చూడండి. చాలా హ్యాపీగా తాగేస్తుంది ఈ మిల్క్ అయితే. చాలా ఇష్టంగా కూడా తాగుతుందండి. నేనైతే మిల్క్ ఇచ్చేటప్పుడు ఇలా ఉయ్యల్లో వేసి ఇస్తానండి. అలా అయితే తాగుతుంది, లేదంటే చాలా సతాయిస్తుందండి. మీరు కూడా ఇలా పిల్లలకి పాలు అన్ని వెరైటీస్ ట్రై చేయండి. మీ పిల్లల్ని హెల్తీగా ఉంచుకోండి. మీకైతే వీడియో యూజ్ అవుతుందనే అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకాస్త మదర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై.